దళిత బంధువులు అర్హులైనటువంటి ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలనేటువంటి నినాదంతో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లా దళిత మోర్చా ఎల్బీ నగర్ నియోజకవర్గ కన్వీనర్ మిత్రుడు కిరణ్ కుమార్ గారికి, ఈ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ గారికి, రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కొప్పు భాష గారికి, గౌరవనీయులు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు రంగారెడ్డి గారికి, గౌరవనీయులు ఈ ప్రాంతం నుంచి ఆ దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత వెంటనే జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపొందినటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరుడు నవజీవన్ రెడ్డి గారు, వంగా మధుసూదన్ రెడ్డి గారు, కొప్పుల నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, సుజాత నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి కళ్యాం రవీందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మీడియా మిత్రులు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి గారు, మా మహిళా సోదరీమణులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. శుభాకాంక్షలు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఎర్రటెండ పట్టపగలు దాదాపు 35 డిగ్రీల టెంపరేచర్ లో పైన సూర్యుడు కింద తార్ రోడ్డు రెండు మండుతున్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం కోసం అణగారిన వర్గాలకి ఒక మంచి ఆశయ సాధన కోసం మీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో మీరు సఫలీకృతులు కావాలని నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మరింత గొప్పగా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలి కాబట్టి మొదలుపెట్టినటువంటి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పొద్దుగాల ఒకటి, పగటిలు ఒకటి, రాత్రి ఒకటి, వీళ్ళు ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే మా వాళ్ళకి తెలుస్తుంది. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దుగాల 6 గంటలకి తూర్పుకు ముఖం చేసి ఉంటుంది, సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి పడమటికి ముఖం చేస్తారు. అట్లా చంద్రశేఖరరావు గారు దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ఒకటి, హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడు ఇంకొకటి, రేపు ఇంకో ఉప ఎన్నిక వస్తే ఇంకొక మాట చెప్తాడు. మాటలు నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడొచ్చినటువంటి దానికి ప్రతిరూపం ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్ని, ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల్ని డిసెంబర్ కి ముందుకు జరిపిండు. దానికో సాకు వెతుక్కున్నాడు సారు. ఏమని? భాగ్యనగరంలో ప్రజలందరూ వరదలలో మునిగిపోయినరు, ఈ వరదలలో మునిగిన ప్రతి కుటుంబానికి మనిషికి 10,000 ఇస్తానో కార్యక్రమం మొదలుపెట్టి, సరే గరీబ్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా అని నాలుగు వాళ్ళని కొంత మౌనంగా ఉంటే ఈ లోపల ఎన్నికల కమిషన్ తోటి ముందస్తే నోటిఫికేషన్ ఇప్పించుకున్నాడు. ఫిబ్రవరిలో రావాల్సిన ఎలక్షన్లని డిసెంబర్ కి ప్రీపోన్ చేసిండు. సార్ ఏమైంది ఇంటికి 10,000 అంటే వాడు ఎన్నికల సంఘం వాడు వద్దన్నాడు. ఓట్లు అయిపోగానే వస్తాయి అన్నాడు. ఓట్లు అయిపోయి ఏళ్ళకి జిహెచ్ఎంసీ ఓట్లు అయిపోయి దాదాపు 15 నెలలు అవుతుంది. డిసెంబర్ అయిపోయింది, జనవరి ఎక్స్ట్రా అయిపోయింది, ఫిబ్రవరిలో అడుగు పెట్టిన ఇప్పటికి ఇవాళ దాకా ఆ డిసెంబర్ లో ఇస్తాన్న 10,000 రూపాయలు మిగిలిన కుటుంబాలకి, ఓట్ల ముందు ఇచ్చిన కుటుంబాలకు తప్ప ఓట్ల తర్వాత ఒక్క కుటుంబానికి రాలేదు. ఇది చంద్రశేఖరరావు గారి నైజం. మేమేమన్నా ఓట్ల కోసం ఇచ్చినామా? వరదలు వచ్చినాయి కాబట్టి ఇచ్చినాం, గరీబ్ వాళ్ళకి ఇచ్చినాం. ఇంత కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు అడ్డం పడుతున్నాడని ఇంకా జనాలలో మన గురించి అడిగా ప్రచారం చేస్తాడు. ఎన్నికలు అయిపోయిన 15 నెలలలో ఒక్క రోజుల్లో జిహెచ్ఎంసీ మేయర్ అనేట ఆమె మీటింగ్ పెట్టి, సార్ మిగిలిపోయిన కుటుంబాలకి 10,000 రూపాయలు ఇద్దాం రండి కార్పొరేటర్లని ఒక్క రోజున జిహెచ్ఎంసీలో చర్చ జరిగిందా అంటే మాట్లాడితే కరోనా ఉంది కాబట్టి ఆన్లైన్ మీటింగ్లు పెడతామని మీటింగ్ పెట్టి మా వాళ్ళు పోయి కుర్చీలు ఎత్తేసి తలుపులు వలగొట్టి మీ సార్ ఏడ తిరిగినా వస్తలేదు కరోనా, రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా కరోనా లేదు, ఒక్క జిహెచ్ఎంసీ మీటింగ్ పెడితేనే కరోనా వస్తుందా అని గొడవ చేస్తే 4 రోజులకి మీటింగ్ పెట్టింది. అంటే అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు అనేది పాత సామెత. మేము వ్యవసాయం చేసి వచ్చినాం, నాగలు పెడితే ఎద్దైనా దున్నపోతైనా పొడవకపోతే నడవదు. ఆ పొడిచే బాధ్యత ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంది. నడిపిస్తుంది, నాగల్ని మొత్తం పొలం దున్నిపిస్తుంది. ప్రతి ఇంటికి దళిత బంధు వచ్చేదాకా ఈ చంద్రశేఖరరావు గారిని ముళ్ళు కట్టబట్టి పొడవాలన్నా, కొరడా బట్టి కొట్టాలన్నా, ఏం చేయాలో చేస్తుంది. ప్రతి ఇంటికి దళిత బంధుని భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇప్పిస్తుంది. దీని వరకు మీరందరూ కూడా స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఉండాలి. ఇకపోతే భాష, నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా, కేవలం దళిత బంధు గురించి మాట్లాడదామని వచ్చిన. నేను భాష కొంచెం మాట్లాడి మంట పెట్టిండు. భాష పెట్టిన మంటకి కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేయకపోతే ఎల్బీ నగర్ లో 11 కార్పొరేటర్లు గెలిచేటోళ్ళం కాదు. వచ్చిన 10,000ని ఎట్లా వంచిరో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు చెప్పారు.
రాబోతున్న 10 లక్షల్ని కూడా ఎట్లా పంచుకుంటున్నారో చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ఇంటెలిజెన్స్ అధికారులారా, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎంపికైనటువంటి దళిత బంధుకు ఎంపికైనటువంటి వ్యక్తులకి నిజంగా అర్హత ఉన్నదా? నీకు 40 పైసలు, నాకు 60 పైసలు అని పంచుకున్నారా? ఒక్కసారి విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే మనం ఈ కూర్చొని మాట్లాడినా సార్ యాదాద్రి పోతున్నా, సార్కి ఆన్లైన్ లో కనబడేటువంటి ఛానళ్లు కనబడుతూనే ఉంటాయి, చెప్పే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. మేము దళిత బంధుని ఎందుకు ఇస్తున్నామని అడుగుతున్నాం, ఎందుకు అందరికి ఇస్తామని అడుగుతున్నాం. హుజురాబాద్ ఎన్నికైపోయి దాదాపు 6 నెలల దగ్గరికి వచ్చింది. ఇవాళ దాకా హుజురాబాద్ లో మీరు బ్యాంకు ఖాతాలో వేసినటువంటి డబ్బు లబ్ధిదారుని ఇంటికి ఎందుకు పోలేదో దానికి ఒక్కదానికి సమాధానం చెప్తే చాలు చంద్రశేఖరరావు గారు. నేను ఎదురు చూస్తున్నా, బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు పెడతాడో, ఫిబ్రవరిలో పెడతాడో, మార్చిలో పెడతాడో సార్ మాట్లాడదామని ఎదురు చూస్తా ఉన్నాను. ఎందుకంటే సార్ అప్పుడప్పుడు అసెంబ్లీలో నా గురించి కూడా గొప్పగా చెప్పిండు. రఘునందన్ మాట్లాడితే వినడానికి సొంపుగా ఉంటుంది అన్నాడు. ఈ దళిత బంధు మీద కూడా జర 2 మాటలు సొంపుగా చెప్పుదామని ఎదురు చూస్తే సార్ సమావేశాలకు కూడా జరుచుకొని పోతా ఉన్నాడు. దళిత బంధు మీకన్నా నయం డివిజన్ కు 10 ఇచ్చిరు. నాకు 152 పంచాయతీలు ఉంటాయి. 152 గ్రామ పంచాయతీలకి 2 ఊర్లను సెలెక్ట్ చేసిండు. కలెక్టర్ సెలెక్ట్ చేయలే, అధికారులు సెలెక్ట్ చేయలే. హైదరాబాద్ లో కూర్చొని హరీష్ రావు సెలెక్ట్ చేసిండు. 2 ఊర్లకి ఇస్తారట. 2 ఊర్లలో ఒక ఊర్లో 70 మందికి, ఒక ఊర్లో 30 మందికి ఇచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రమేయం లేదు, అధికారుల ప్రమేయం లేదు, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం లేదు. హరీష్ రావు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుంటాడు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు రాసుకుంటాడు, వీళ్ళకే ఇచ్చేస్తామనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టిండు. అలా నేనున్నా కాబట్టి ఆయనతో లొల్లి అవుతుందని ఈ పంచాయతీ అంత ఎందుకని ఒక మీటింగ్ లాగా పెట్టుర్రు అని అందుకు నన్ను పిలిచిరు. ఊర్లలో సామెత చెప్తారు, ఇప్పుడు టీవీ లేనప్పుడు, మొబైల్ లేనప్పుడు ఊర్లలో దాసరోళ్ళు వచ్చి బాగోద్దని చెప్పదు. ఒక్క ఆయననే పాట పాడతాడు, మధ్యలో ఉన్న ఆయన మిగతా పక్క నుండి ఓ ఆ అని రాగాలు తీస్తుంటాడు. దీన్ని వంతుకు దాసరి కాలాడిచ్చిర్రు అంటారు. అట్లా ఈ దళిత బంధులో కార్పొరేటర్లని, మేయర్లని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి చేయాల్సినటువంటి ఈ కార్యక్రమంలో ఒక్క మీటింగ్ పెట్టి మమ అనిపించిపోతున్నాడు చంద్రశేఖరరావు గారు. అసలు కేసీఆర్ అనే 3 అక్షరాలు వంచనకి ప్రతిరూపంగా మారిపోయినాయి. వంచన అనేటువంటి అక్షరాలు నిజంగా అబ్రివేషన్ రాస్తే దానికి పర్యాయ పదం కేసీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎవరన్నా అడిగిర్రా? ఎవరు అడిగే కంటే ముందే చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, మేనిఫెస్టోలో పెట్టిండు. ఆఖరికి నేను గెలిచినాక ఓ రోజు అంటాడు, నేనేమన్నా చెప్పిందా, నేనన్నా రికార్డు ఉందా, ఉంటే తీసుకురాబోటాడు. అంటే అసెంబ్లీ రికార్డులను కూడా మాయం చేసినటువంటి ఘనత. దళితులకి 3 ఎకరాలు పోయింది. దళితులకి ముఖ్యమంత్రి ఏమైంది సార్ అని ఎవరో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు. ఏం మాట్లాడతావు? 2014లో చెప్పిన నేను ముచ్చట 18లో నాకు ఓట్లు వేసిరా లేదా, నేనే ముఖ్యమంత్రి అయిన దోసుకుంటే కూడా ఓట్లు పడ్డాయా లేదా, దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు అని ప్రజలు తీర్పిచ్చిర్రు అని చెప్పిండు. అందుకని దయచేసి చదువుకున్న మా యువత, ఏ యువతనైతే మేల్కోవాలని కేసీఆర్ కోరిండ్రో అదే యువతకి నేను ఈ అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ గారి సాక్షిగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఆలోచించుండి, పొరపాటున వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున టీఆర్ఎస్ పార్టీ అంటూ మెజార్టీలోకి వస్తే ఆయన అంటాడు, నేను రాజ్యాంగం మారుమన్నా అంబేద్కర్ గురించి ఆలోచించొద్దని చెప్పినా కేవలం నా గురించి ఆలోచించమని చెప్పినప్పటికీ కూడా నాకు ఓట్లు వేసిరు కాబట్టి నేను రాజ్యాంగాన్ని తెలంగాణలో రద్దు చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి పక్క దేశాల్లో కలుపుతానేటువంటి ముచ్చట కేసీఆర్ చెప్తాడు. అందుకని దయచేసి తెలంగాణ యువకులారా ఆలోచించండి, తెలంగాణ మేధావులారా ఈ సమాజం ఆలోచించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ఎంత తెలివిగా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెయ్యకపోతే రెండోసారి నాకు 63 కేలి 88 సీట్లు వచ్చినాయని అహంకారపూరితంగా ముఖ్యమంత్రి మాట్లాడిండో, రేపు పొరపాటున నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన గెలవడు, ఆయన పార్టీ గెలవది, టీఆర్ఎస్ పార్టీ పొరపాటున కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఒకవేళ మనం ఏమరి పార్టీలో ఉంటే పొరపాటున ఏమన్నా జరిగితే, రజత్ కుమార్ లాంటి ఎన్నికల అధికారులు ఎవరన్నా మళ్ళీ ఏమన్నా తప్పుడు పనులు చేస్తే, పొరపాటున టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వద్దని తెలంగాణ ప్రజల్లో ఓటేసిర్రు అని చెప్పుకుంటాడు కేసీఆర్. కాబట్టి యువకులారా, దళిత మేధావులారా, సమాజ హితం కోరేటువంటి నాయకులారా, పార్టీలు జెండాలు పక్కన పెట్టండి. ఈ దేశం ఇంత గొప్పగా పాలించడానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తిని పాటించి ఒక గొప్ప రాజ్యాంగం వచ్చింది అంటే అది భారతదేశంలో ఉందని చెప్పుకునేటువంటి
బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని. మరి సార్ పొద్దుగాల మాట్లాడిండో పొద్దుకి మాట్లాడిండో నాకు తెలియదు, కానీ ఏకాఏకి రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్నాడు. తెలుగులో చెప్తే తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుందని హిందీలో కూడా చెప్పిండు. నయా సంవిధాన్ లానాచారం అంటున్నాడు ఆయన. పొద్దుగాల కొంతమంది టీవీలకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కిండు. మా సారు మార్చుదామనలే, కొన్ని మార్పులు చేర్పులు చేద్దామన్నాడు, కొత్తది రాయొద్దు అన్నాడు అన్నాడు. వాళ్ళకి జర ఈ చార్మినార్ కడుకో హిందీ నేర్చుకోమని చెప్పాలి. నయా సంవిధాన్ లాయింగే అన్నాడు, కొత్త రాజ్యాంగాన్ని రాయాలి అన్నాడు తెలుగు లోపల. అందుకని దళిత మేధావులారా, ఈ సమస్య ఒక దళిత సమాజానికి సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి సమస్య. భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి దయచేసి ఆలోచించాలి. రాజ్యాంగాన్ని పాటించను అని చెప్పినటువంటి వ్యక్తి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన కుర్చీలో కూర్చోవడానికి ఎట్లా అర్హుడని మనం ఒకటి ఆలోచించాలి. ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి కార్యక్రమాల్ని అడ్డుకోవాలని చెప్పి ఈ రోజు నుంచి మనం సమాజానికి పిలుపునివ్వాలి. పార్టీ కోసం కాదు, పార్టీ జెండా కోసం కాదు, నీలాగా 4 సీట్లు గెలిచినందుకు హుజురాబాద్ లో తెచ్చినట్టు కాదు దళిత బంధు. రాజ్యాంగం వస్తున్న నిన్ను ఆ కుర్చీల నుంచి దిగేంత దాకా ప్రతి విఘ్నుడు, ప్రతి జర్నలిస్ట్, ప్రతి డాక్టర్, ప్రతి లాయర్, ప్రతి పోలీస్ కూడా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రిజర్వేషన్లు, వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి ఆ మహనీయుని అవమానించినటువంటి చంద్రశేఖరరావు గారికి పర్మనెంట్ గా పట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ లో షెల్టర్ ఇవ్వాలి. దానికి మా అన్నలు పోలీసు అన్నలు ఎట్లాగూ ఇన్నోవాలు ఫార్చునర్లు రెడీ పెట్టుకున్నారు. కేసీఆర్ కు తెలుసు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏదో ఒక రోజు నన్ను జనం అందరు కలిసి ఉరికిపిస్తారు. ఆ ఉరికిపిచ్చిన రోజు నన్ను కాపాడేటోళ్ళు ఒక్కరు ఎవరు? పోలీసులు. అందుకని వాళ్ళు అడిగే కంటే ముందే అందరికంటే సౌఖ్యాలు ఎవరికి వచ్చినాయంటే పోలీస్ స్టానకు 25,000, పోలీస్ స్టానకు ఫార్చునర్, పోలీస్ స్టానకు ఇన్నోవా, ఓ పొలేరు. మళ్ళా రింగుటోన్ ఏంది? భద్రత మాదే, బాధ్యత మాదే. కరీంనగర్ ఎంపీ ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తాడు. దుబ్బాక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆ భద్రత గాలికే, ఈ బాధ్యత గాలికే పోతుంది. ఎవరికి భద్రత? ఓన్లీ గులాబీ రంగు డ్రెస్సులకి మాత్రమే భద్రత మాది, బాధ్యత మాది అనేటువంటి పోలీసు అధికారులారా, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి. మీరన్న రాజ్యాంగాన్ని గౌరవించండి. తల మీద ఉన్నటువంటి అశోక సింహాన్ని గుర్తించండి, గౌరవించండి. తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టైన ఒకసారి యాద్ చేసుకోమని చెప్పి పోలీస్ మిత్రులకి సందర్భంగా చెప్తా ఉన్నారు. భూమి గుండ్రంగా ఉంటుందని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మా పోలీసులు కూడా. ఇవాళ మీరు అనుకుంటున్నారు కావచ్చు, మా డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఉన్నాడు, చంద్రశేఖరరావు గారు ఏం చేస్తే చెప్తాం. పొద్దుగా లేవగానే నవజీవన్ రెడ్డిని అరెస్ట్ చేయి, గృహ నిర్బంధం చేయి, రంగారెడ్డిని పట్టుకపో. ఎన్ని రోజులు పట్టుకపోతారన్నా? అంత అభివృద్ధి చెందిందని అమెరికా ఇలా పట్టపగలు మనం వెళ్తురులో ఉంటే ఈ టైంలో అది చీకట్లో ఉంది. 12 గంటలు ఆగితే మనం చీకట్లోకి పోతే వాళ్ళు వెళ్తుర్లోకి వస్తారు. భూమి గుండ్రంగా తిరుగుతుంది. డీసీపీలు, ఏసీపీలు అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ గులాబీ యూనిఫామ్ వేసుకున్నట్టు పనిచేస్తున్న పోలీస్ అధికారులందరికీ కూడా ఇది ఒక హెచ్చరికలా జారీ చేస్తా ఉన్నాం. తెలిసే మాట్లాడుతుండ్రు రఘునందన్ రావు, తెలుగుకే మాట్లాడతలేడు. ఓషులుండే మాట్లాడుతూ ఉన్నాం, పొద్దుగాలోటి పొద్దుకోటి మాట్లాడతలేం. బరాబరి చెప్తా ఉన్నాం, ఏ పోలీస్ అధికారులైతే నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేస్తూ కేసులు పెడుతుర్రో తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీరందరూ కూడా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మేము రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం. ఆ రోజు ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నటువంటి రజత్ కుమార్ చేసిన తప్పులకి రజత్ కుమార్ బిడ్డపల్లి సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ఇవాళ రేపో ఆ రజత్ కుమార్ ఏడుకోతాడో భవిష్యత్తులో ఈ ఏసీపీలు, డీసీపీలు, ఆ డీజీపీ కూడా మళ్ళీ గాడికే పోతాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాట్లాడితే 144 సెక్షన్, మాట్లాడితే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్, మాట్లాడితే పాండమిక్ సిచ్యువేషన్, పాండమిక్ యాక్ట్. ఏంది యాదాద్రిలో లేదా పాండమిక్ యాక్ట్? ఇలా కేసీఆర్ పోతే 20 మంది కంటే ఎక్కువ జమ కాలేదా? రఘునందన్ రావు మీద ఎల్బీ నగర్ లో ఇలా పాండమిక్ కింద కేసు పెడతాడు మా పోలీస్ ఆయన. ఎందుకంటే పైకి వెళ్ళి డీజీపీ చెప్తాడు, జల్దీ పోయి పాండమిక్ కింద కేసు పెట్టుండ్రి, అరెస్ట్ చేయండి. మరి ఇలా యాదాద్రికి పోయిన కాడ 20 మంది ఉన్నారా? ఒక్కసారి ఆ వీడియో ఈ వీడియో రెండు పక్కన పెట్టుకొని చూసుకోవాలి. అందుకనే బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించండి. ప్రజలకు ఉన్నటువంటి మాట్లాడేటువంటి స్వేచ్ఛని కాపాడండి. నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామిక దేశంలో ఒక హక్కు. మేము నిరసన తెలియజేస్తాం. మా హక్కులు మీరు కాపాడతారా, లేదా మీరు కాకీలుగా మిగిలిపోతారా, లేక మాకు నష్టం చేసి టీఆర్ఎస్ పార్టీ కమిషనర్లలో పనిచేస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి. నిజంగా మీకు చేతనైతే ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు 6 నెలల క్రితం రైతు చట్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాడోడు వీడోడు టీవీలలోకి వచ్చి ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా ప్రధానమంత్రిని కించపరుస్తున్నాడు.
కమిషనర్ డీజీపీ మహేందర్ రెడ్డి ఏడున్నావు వాళ్ళని తెచ్చి అందరినీ బొక్కలేయమన్నాడు. కావాలంటే మీ ఎల్బీ నగర్ డీసీపీ గారికి వీడియో పంపిస్తా. అట్లా చెప్పినటువంటి ఆయన మొన్న ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీకు ఎందుకు కనబడతలేవు? సుమోటో కింద ఎందుకు కేసు చేస్తలేవు? డీజీపీ మహేందర్ రెడ్డి అని ఇలా మేము అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులం మేము బిఆర్ అంబేద్కర్ వారసులుగా అసలు సిద్ధమైనటువంటి భారత రాజ్యాంగాన్ని గుర్తించి గౌరవించేటువంటి వ్యక్తులుగా మేము పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. మోడీ గారు ఇలా మాట్లాడలే. మోడీ గారు పార్లమెంట్ కి వచ్చిన మొదటి రోజు మాట్లాడినటువంటి మాటలు, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి మాట ఒక్కసారి డీజీపీ మహేందర్ రెడ్డి గారు గుర్తు చేయాలనుకుంటున్నా. బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఎక్కడో గుజరాత్ లో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకునే నాసంటి గరీబోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందో ఇది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని ఆ రోజు నరేంద్ర మోడీ గారు గుర్తు చేసింది. నేను కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇంత అహంకారం? అంబేద్కర్ గారిని కూడా కించపరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు ఎందుకు మాట్లాడతలేవో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పంచాయతీ భారతీయ జనతా పార్టీ పంచాయతీ కాదు. ఈ పంచాయతీ కడుపు కాలినటువంటి దళిత బిడ్డల పంచాయతీ. చెప్పినావు కదా హుజరాబాద్ లో ఉద్యోగస్తులు ఉంటే కూడా 10 లక్షలు ఇస్తా అన్నావు కదా. ఎన్ని రోజులైంది దళిత బంధు ఇస్తా అని చెప్పి ప్రకటించి ఎందుకు ఇస్తలేవు అని నిలదీస్తేందుకు మిత్రుడు కొప్పుల భాష నాయకత్వం లోపల అన్ని జిల్లాలలో ఉన్నటువంటి దళిత మిత్రులు భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా దళిత బంధుని ప్రతి అర్హునికి ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తారని దానికి 11 మంది కార్పొరేటర్లను గెలిపించిన ఎల్బీ నగరే దిక్సూచిగా నిలిచోవాలని చెప్పి ఈ భాగ్యనగరానికి ఈశాన్యం వైపున మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కొత్తగా గెలిచినటువంటి యువకులు ఉత్సాహవంతులు అనేక మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎవరు ఏం చెప్పారు అనేది అవసరం లేదు. మీ భవిష్యత్ మీ చేతిలో ఉంటుంది. మీరు ఎంత పనిచేస్తున్నారు, ఎంత ఎదగాలనుకుంటున్నారు, ఎంత కొట్లాడాలనుకుంటున్నారు అనేది మీ చేతిలో ఉంటుంది. అందుకని దయచేసి మీ 60,000 మంది ఓటర్లలో ప్రతి ఓటర్కి దళిత బంధు వచ్చేదాకా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని భగవంతుడు ఆ అంబేద్కర్ గారి ఆశయాలతోటి అంబేద్కర్ గారి అండదండలతోటి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.